వచ్చిరాని తెలుగు ముద్దు ముద్దు మాటలతో ఆమె పక్కనే ఉండి పంచ్ డైలాగ్ వేస్తూ అందరిని నవ్విస్తున్న సిద్ధుకు, వీళ్ళ జంటకు సపరేట్ ఫ్యాన్ బేసే ఉన్నది. మరి ఆ జంటే ఈరోజు మన జోర్దార్ పార్టీకి వచ్చేసింది. కాబట్టి ఇక మనం ఈ పార్టీలో వాళ్ళ దగ్గర నుంచి చాలా అంటే చాలా మాటలు, మంచి మంచి పంచ్ డైలాగులు, మనకు తెలియని కొన్ని విషయాలు, మనకు తెలిసిన కొన్ని విషయాలు అన్నీ అడిగి తెలుసుకుందాం. సరేనా? చలో. సోనియా సోనియా స్వీట్ స్వీట్ సోనియా రే. హాయ్ సోనియా. సోనియా 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 పూర్తి పేరు ఏంటిది? సోనియా బుకియా సోనియా. బుకియా సోనియా. ఓ అందుకేనా మీ తెలుగు అంత ముద్దు ముద్దు. నేను ఇంకా మీరు తెలుగు పట్టి మాట్లాడుతుంటే నేను ఏమనుకున్నా అంటే మీరు పక్క రాష్ట్రమేమో పక్క దేశమేమో అనుకున్నాను. హైదరాబాద్, బోర్న్ అండ్ బాటప్ హైదరాబాద్. వావ్. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? ఎంతమంది తోడబుట్టిన వాళ్ళు? డాడీ లేరు, మమ్మీ బ్యాంక్ ఎంప్లాయ్ విత్ స్మాల్ పోస్టింగ్ అండ్ సిబ్లింగ్స్ అలోన్, ఇంకెవరు లేరు. ఒక్కదానివేనా? అబ్బా ఎంత గర్వంగా పెరుగుంటావు కదా. అడిగిందల్లా ఇట్లనే వచ్చడం. యా, బట్ అంటే స్టిల్ కొన్ని టైమ్స్ లోన్లీగా ఫీల్ అవుతాం కదా ఒక్కళ్ళే ఉంటే. బట్ నాకు సిబ్లింగ్స్ ఉండడం అంటే ఇష్టం బేసిక్ గా. అంటే ఏదైనా సరే షేర్ చేసుకోవడానికి కావచ్చు. కానీ సిబ్లింగ్స్ లేకపోయినా దోస్తులు మాత్రం మస్తు గంపడి మంది ఉంటారు కదా. అట్లా కూడా లేరా? అయ్యో, నేను సోనియా అంటే బయట మస్తు ఫ్రెండ్స్ ఉంటది. లేదు అట్లేం లేదు. యాక్చువల్లీ చాలా మంది అదే అనుకుంటారు, బట్ లేదు. బేసిక్ గా నాకు యానిమల్స్ అంటే ఇష్టం కాబట్టి ఇంకా డాగ్స్ అని ఇల్లని అంతే తప్పిస్తే ఫ్రెండ్స్ అది ఎక్కువ బేసిక్ గా మాట్లాడలేను కాబట్టి. సో యానిమల్స్ లో కొంచెం డాగ్స్ అంటే బాగా ఇష్టం. యాక్చువల్లీ కోతులు అంటే ఇష్టమేమో అనుకున్నా. అంటే ఇష్టం కానీ పెంచలేం కదా బేసిక్ గా. ఎట్లా అంటే ఎంతవరకు చదువుకున్నారు? బట్ సారీ టు ఇంటరప్ట్, చాలా క్యూట్ ఉన్నారు ఇలాగా అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. చాలా క్యూట్ ఉన్నారు. థ్యాంక్ యూ. సో మీ స్టడీ అంతా ఎక్కడ చదువుకున్నారు? 10th వరకు చిన్న స్కూల్లో, ఇంటి పక్కన న్యూటన్ హై స్కూల్ అని ఉండేది, అక్కడ చదివాను. అండ్ దెన్ 11th 12th వచ్చేసరికి హాస్టల్. అండ్ దెన్ మళ్ళీ డిగ్రీ కూడా హాస్టల్. డిగ్రీ చెన్నైలో చేశాను, SRM యూనివర్సిటీ. అండ్ డిస్కంటిన్యూ చేశాను. సడన్గా ఒక మూవీ ఆఫర్ వచ్చింది కాబట్టి దానివల్ల డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. అండ్ దెన్ అప్పటికి మూవీ ఆఫర్ ఆ టైంలో చాలా కొత్తది అనమాట. ఇంట్రెస్ట్ ఉండేది కానీ పెద్ద డ్రీమ్స్ ఉండేది కానీ ఎలా అచీవ్ చేయాలో తెలీదు. కాబట్టి అలా మూవీ ఆఫర్ వచ్చినప్పుడు కాలేజ్ మానేశాను. సమ్వేర్ ఓకే, కావాల్సింది వస్తుంది దగ్గరికి, ఎందుకు పోగొట్టుకోవడం అనుకున్న టైంలో 2 days 3 days షూటింగ్ అయింది. అండ్ దెన్ సడన్గా మూవీ ఆగిపోయింది. ఇటువైపు నా కాలేజ్ పోయింది. అంటే లాస్ట్ జస్ట్ ఒక సెమిస్టర్ అనమాట, 2 months వెళ్తే నాకు సర్టిఫికేట్ వచ్చేసేది అలాంటి టైంలో. అండ్ దెన్ వెరీ డిఫికల్ట్, మమ్మీ లోన్ తీసుకొని మరీ చదివించారు నాకు ఆ టైంలో. సో చాలా రిస్కీ స్టెప్ అది ఆ టైంలో కాలేజ్ మానేయడం అన్నది. అండ్ దెన్ ఎట్ ద సేమ్ టైమ్ మూవీ ఆగిపోయింది. తర్వాత ఏంటి అన్నది ఏం తెలీదు, డిగ్రీ సర్టిఫికేట్ లేదు. అండ్ దెన్ మళ్ళీ వెళ్తే అదో పెద్ద ప్రాసెస్, దానికి మళ్ళీ నాకు టైం వేస్ట్ చేయాలని అనిపించలేదు. సో ఎలా అన్నప్పుడు అప్పుడే యూట్యూబ్ అన్నది ఒక ఆప్షన్ ఉంది అని అర్థమై అలా మెల్లిగా స్టార్ట్ చేసుకున్నా. ఓకే, తప్పలేదు 0 నుంచి స్టార్ట్ చేయడం అన్నది అనిపించి అక్కడ నుంచి అది కూడా ఒక లైఫ్ ఇచ్చింది. సో అక్కడ నుంచి ఇంకా ఎలా గ్రో అవ్వాలి అన్నది సెల్ఫ్గా చేసుకొని ఇక్కడ దాకున్నా. అంటే నిజంగా చాలా అంటే చాలా ఇంత బాగా నవ్వుకుంటా, ఇంత బుజ్జి మాట్లాడుతూ అందరిని ఎంటర్టైన్ చేసే సోనియా వెనకాల ఇంత స్టోరీ ఉన్నదండి. మరి మీరు అంటే మమ్మీ అంతగానం లోన్ తీసుకొని మిమ్మల్ని కాలేజ్ చేపిస్తూ ఉండింది కదా, మీరు మూవీ ఆఫర్ తీసుకున్నప్పుడు మమ్మీతో డిస్కస్ చేసిండ్రా? మమ్మీ ఎట్లాంటి సజెషన్స్ ఇచ్చింది? లేదు, అంటే బేసిక్గా మమ్మీ చదువుకోలేదు, ఇందులో అసలు ఐడియా లేదు కాబట్టి ఇట్ వాజ్ ఆల్ మై సెల్ఫ్ డెసిషన్. సో కింద పడినా లేచినా ఐ వాంట్ టు ఫేస్ బై మై సెల్ఫ్ అనమాట, ఎలాంటి సపోర్ట్ లేకుండా. ఈవెన్ మమ్మీ సపోర్ట్ కూడా నాకు వద్దు అనుకున్నాను ఒక టైంలో. కాబట్టి ఐ వాజ్ కంప్లీట్లీ ఇండిపెండెంట్. ఇంకా ఏం చేసినా సరే నా స్వతహాగా చెయ్యాలి. అండ్ దెన్ అదే టైంలో సిద్ధు పరిచయం అవ్వడం జరిగింది. అండ్ దెన్ సిద్ధుకి ఐడియా ఉంది, హీ వాజ్ ఆల్రెడీ దేర్. సో అక్కడ నుంచి ఇద్దరం కలిసి చేసుకోవడం స్టార్ట్ అయిందనమాట. మూవీస్కి అసలు టచ్ లేదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవ్వరు మూవీస్లో లేరు.
ఆ మూవీస్ లోకి రావాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్లీ చిన్నప్పుడు మమ్మీ డ్యూటీకి వెళ్ళేవాళ్ళు. ఐ వాజ్ మంత్స్ బేబీ. దానికి ముందు మమ్మీ వేరే జాబ్ చేసేవాళ్ళు. జాబ్ కాదు, చిన్న హోటల్స్లో వర్క్ చేసేవాళ్ళు. సో ఆ తర్వాత డాడీ పాస్డ్ అవే అయ్యారు. చాలా మంత్స్ బేబీ, నేను చూడలేదు కూడా డాడీని. సో ఆ టైంలో మా మమ్మీకి డాడీ జాబ్ ఇచ్చారు. సో అప్పుడు మమ్మీ ఇంకా జాబ్, షీ ఈజ్ వెరీ డిసిప్లిన్ టువర్డ్స్ హర్ జాబ్ అనమాట. చాలా మేబీ అదే నాకు ఇప్పుడు వచ్చి ఉంటుంది. ఏదైనా వర్క్ ఇచ్చినప్పుడు అది 100% చెయ్యాలి అన్నది ఒక ఎక్స్టెంట్లో. నాకు నేను ఆ జాబా అంటే షీల్ 100% చూస్ ద జాబ్, అలా ఉన్నారనమాట. కాబట్టి మేబీ ఇక్కడ వరకు నెట్టుకొచ్చారు. సో అలా జాబ్కి వెళ్ళిపోయినప్పుడు నేను మంత్స్ బేబీ, ఇంటి దగ్గర చిన్నపిల్లని కాబట్టి ఎవరో ఒకళ్ళు అలా ఎత్తుకొని ఆడుకుంటూ అలా ఉండేవాళ్ళు. సో అక్కడ జూనియర్ ఆర్టిస్ట్ కోఆర్డినేషన్ చేసేవాళ్ళు కదా, అలా నన్ను మూవీ షూటింగ్కి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. అలా ఎదురులేని మనిషి, దేవుళ్ళు, చిన్న బేబీగా ఉండేదాన్ని అందులో. చిన్న బేబీగా. అండ్ హిందీ సూర్యవంశం అమితాబ్ బచ్చన్ గారు, సౌందర్య గారు చేశారు. లైక్ ఒక సెకండ్స్ స్పాన్ అంతే. సో అక్కడ నుంచి ఆ టైంలో అలా మూవీస్లో రావడం అన్నది ఇది అంటే అందరు అనేవాళ్ళు సినిమాలో చేసింది. నేను కూడా అలానే అనుకునేదాన్ని, అరే ఏదో చేస్తాను అని. సో సమ్వేర్ తెలియకుండా అది ఇంజెక్ట్ అయిపోయింది మైండ్లో. బేసిక్గా ఇంకా వేరే జాబ్ సైడ్ కూడా మనకి ఇంట్రెస్ట్ లేదు. ఏంటంటే మైండ్ సెట్ ఎలా ఉన్నిందంటే ఓకే 2022కి పెళ్లి చేసేస్తారు, సో ఒక 25,000 జాబ్ రావాలి నాకు చాలు, లైఫ్ సెట్ 30,000 వస్తే చాలు అలా అనుకున్న మైండ్ సెట్ నుంచి మెల్లిమెల్లిగా నా డ్రీమ్స్ని నేను ఎలా అచీవ్ చేశానో నాకే తెలీదు. ఓన్లీ ఏంటి అంటే చెయ్యాలి ఏదోటి అని ఉండేది, కానీ ఎలా అన్నది ఐడియా లేదు. బట్ దెన్ ఓన్లీ హార్డ్ వర్క్ అంతే. ఒక్కసారి ఒక అవకాశం వచ్చి సగంలో అయిపోతే మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేసి ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నావు కదా, సీరియస్లీ నిజంగా నువ్వు నమ్ముకున్న హార్డ్ వర్క్ నేను ఈరోజు ఇక్కడ వరకు నిలబెట్టిందేమో. అండ్ దట్టు నువ్వు అనుకున్నట్టు అప్పుడు చిన్న షార్ట్స్లో కనిపించిన ఈ బుజ్జి బేబీ ఇప్పుడు మంచిగా విరూపాక్ష మూవీతోని మొత్తం ఫుల్ లెంత్ మూవీలో నీకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ తీసుకొచ్చుకున్నా. అండ్ సిద్ధుతోని ఎంటర్టైన్మెంట్ మొత్తం కూడా కవర్ చేసి. సో సిద్ధు జర్నీ ఎట్లుంటుంది నీ లైఫ్లో అండ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఆల్మోస్ట్ 5 years అయింది. యాక్చువల్లీ స్టార్టింగ్ ఇద్దరు వర్క్ పార్ట్నర్స్. సో ఒక ఎక్స్టెంట్ వరకు అసలు చెప్పకూడదు, బయట ఎందుకు ఎక్స్పోజ్ అవ్వడం అనుకున్నాం. సో అలానే మెల్లిగా వర్క్ చేసుకుంటూ వచ్చాం. బట్ దెన్ ఇంకా కొన్ని విషయాలు ఎక్కడ ఆగవు. సో అలా జస్ట్ హ్యాపెండ్ అంతే. ఇంకా సిద్ధు విషయానికి వచ్చేసరికి మేబీ లైఫ్లో డాడీ లేరు, సో హీ హాజ్ బీన్ అ రోల్ మోడల్ ఇన్ మై లైఫ్ అన్నట్టు అయిపోయింది. సో ఇప్పటి వరకు నేను ఇక్కడ వరకే ఏదైతే ఆ ధైర్యం ఉన్నిందో, బ్యాక్ సైడ్ తను లేకపోతే ఇంత ధైర్యం ఉండదు నాకు. అండ్ ఎక్కడ ఎక్కువ మాట్లాడను, ఎక్కడ ఎక్కువ వెళ్ళను. చాలామంది అప్పటికీ అడుగుతారు మీరు ఎందుకు అంటే, అందరు పరిచయం ఉన్నారు కానీ ఇలా పిలిస్తే ఎక్కడికి వెళ్ళం బేసిక్గా. బట్ అందరితో మంచి కాంటాక్ట్లో ఉంటాం కానీ ఆ స్పెండ్ చేయడం అన్నది అవ్వదు, ఇద్దరికీ అవ్వదు. అడుగుతూ ఉంటారు ఎందుకు రారు అంటే, ద మోర్ పీపుల్ అరౌండ్ ద మోర్ ప్రాబ్లమ్స్ అరైజెస్ అన్నట్టు. ఎక్కువ మందితో మేబీ ఉన్నంత వరకే ఉండి ఆ తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేమిద్దరమే కదా లీడ్ చేయాల్సింది అన్నది. ఆ టైం ఏదో మేమిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకోవడం, హౌ టు బిల్డ్ అవర్ కెరియర్స్, నెక్స్ట్ లైఫ్ ఎలా లీడ్ చేయాలి, ఇంకా ఎలా గ్రో అవ్వాలి అన్న దాని మీద ఇన్వెస్ట్ చేస్తాం. కాబట్టి ఇందాక మీరు అడిగినప్పుడు కూడా బేసిక్గా కాంటాక్ట్స్ ఎవరున్నారు అంటే ఇమీడియట్గా రారు. యా, అంటే అందరితో పరిచయంలో ఉంటాం కానీ పరిచయంలోనే ఉంటాం, పార్టీల వరకు వెళ్ళము. సో సిద్ధుతోని మీ వర్క్ స్టార్ట్ అయినప్పుడు తనతో మీకు ఎట్లుండే ర్యాపో ఎట్లుండే? ఆ టైంలో ఐ వాజ్ ఇన్ అ వెరీ బ్యాడ్ ఫేజ్ అనమాట. సిద్ధు పరిచయం అయిన టైంలో కూడా సిద్ధు కూడా బ్యాడ్ ఫేజెస్లోనే ఉన్నాడు. సో బట్ దెన్ సమ్వేర్ ఒక షార్ట్ ఫిలిం బాగా హిట్ అయింది, షీ అండ్ పీరియడ్స్ అన్నది. సో అక్కడ నుంచి ఇంకా ఓకే కాంబినేషన్ ఏదో బాగుంది కదా, ఆన్ స్క్రీనే అప్పటికి. సో ఆన్ స్క్రీన్ బాగుంది కదా అని చెప్పేసి అలా ఇద్దరు వీడియోస్ ఎక్కువ రావడం, ఇద్దరు ఎక్కువ వర్క్ చేయడం దాని మీద. సో అలా చేయడం వల్ల ఇంకా అప్పటికే సిద్ధు లైఫ్లో కొన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి, నా లైఫ్లో కొన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇద్దరికి ఇమోషనల్గా ఒక కనెక్టివిటీ వచ్చిన తర్వాత డిసైడ్ అయ్యాం
ఎప్పుడు ఎవరికి ఓకే నెక్స్ట్ లైఫ్ మన ఇద్దరం కలిసి లీడ్ చేద్దాం అని ఎక్కడ డిస్కషన్ కానీ లేదా ఎక్కడ అనుకోవాలా, ఇట్ జస్ట్ హ్యాపెండ్ అంతే. ఇందాక మీరు అన్నారు నా లైఫ్లో కొన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి, సిద్ధు లైఫ్లో కొన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి. ఆబ్వియస్లీ ఇండిపెండెంట్గా మీరు ఇండస్ట్రీకి వచ్చిండ్రు అంటేనే ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చి ఉంటారు. సో మీరు బాగా గట్టిగా ఫేస్ చేసిన స్ట్రగుల్ ఏంటిది? ఫస్ట్ వచ్చేసరికి అదే అంటే కాలేజ్ పోయింది, అటు ఆల్మోస్ట్ lakhs of rupees స్పెండ్ చేశారు. నేను పర్టికులర్గా అక్కడే చదువుతానని వెళ్ళిన ఇది అది. అందరు అప్పటికే అన్నారు ఒకటే కూతురు కదా, ప్లస్ నువ్వు ఒకదానివే ఉన్నావు ఎందుకు పంపించడం అన్నది. బట్ దెన్ చిన్నప్పటి నుంచి నాకు వెరీ బ్యాడ్ థింగో గుడ్ థింగో తెలీదు, చాలా మొండి అనమాట, కావాలంటే కావాలి అంతే. సో అలాగా అనుకొని వెళ్ళినప్పుడు ఇటు కాలేజ్ పోయింది, కావాల్సింది పోయింది, కెరియర్ కదా, సో భయం వేసింది ఒకేసారి. అండ్ దెన్ అందరు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. బేసిక్గా నేను చాలా సెన్సిటివ్, తీసుకోలేను ఏది ఈజీగా. అది ఫస్ట్ వర్స్ట్ ఫేజ్ అనమాట. ఒక 6 months టైం పీరియడ్ అనేది ఏదైతే ఉందో ఖాళీగా ఉండడం, అది చాలా ఇబ్బంది పెట్టేసింది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇప్పటికీ ఉంటూ ఉంటాయి సమ్ మిస్అండర్స్టాండింగ్స్ ఫ్యామిలీలో, రిలేటివ్స్లో, లేదు అంటే జెలసీ కావచ్చు, ఇవన్నీ ఎప్పుడు ఉండేవి. సో కాబట్టి ఇప్పుడు మనం ఎదుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఒకళ్ళు ఉండాలి మనకి, అంటే అరే షీఈస్ డూయింగ్ గుడ్, అరే బాగా చేసింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అని. అలా ప్రజెంట్ నా లైఫ్లో సిద్ధువే, దానికి మించి ఏం లేదు. అండ్ ఐ థింక్ దట్స్ మోర్ ఎనఫ్, ఇంకా ఎక్స్పెక్ట్ కూడా చేయట్లేదు. మేబీ కొన్ని రిలేటివ్స్ దగ్గర నుంచి ఈ ప్రెషర్స్ అన్నవి వస్తాయి కాబట్టి అదే మెయిన్ ఇది అనిపిస్తుంది నాకు. దానికి మించి పెద్దగా పడిందంటూ ఏం లేదు. నేను అంటే ఎక్కువ తీసుకోలేదు, బేసిక్గా అక్కడే ఉంచేసాను. అంటే ఆబ్వియస్లీ ఒక అమ్మాయి యూట్యూబ్ నుంచి, అది కూడా మాట్లాడే మాటని నీ ఇంటెన్షన్తో నువ్వు ఎట్లా మాట్లాడినా సరే తీసుకునే మీమర్స్ కానీ, ట్రోలర్స్ కానీ అండ్ ఆడియన్స్ కానీ అందరు బూతులాగానే ట్రీట్ చేస్తూ ఉంటారు. ఇట్లా బోల్డ్గా ఉన్న ఒక అమ్మాయికి ఇండస్ట్రీలో ఉండే స్ట్రగుల్స్ విపరీతంగా ఉంటాయి. అట్లా మీరేమైనా ఫేస్ చేసినారా? అంటే బోల్డ్కి స్ట్రాంగ్కి చాలా తేడా ఉంది. సో మేబీ ఐఎమ్ స్ట్రాంగ్, బట్ నేనే ఒప్పుకుంటా ఐఎమ్ నాట్ బోల్డ్. నిజం చెప్పాలంటే అది నేను ఫేస్ చేసింది మొన్నే, లైక్ ప్రదీప్ గారి షో లేడీస్ అండ్ జెంటిల్మెన్ చేసినప్పుడు. టచ్ వుడ్ దట్ చాలామంది దాన్ని అంటే పెద్దవాళ్ళు కూడా నోబడీ హ్యాస్ టేకెన్ ఇట్ యాజ్ ఏదో మాట్లాడేసిందనో, లేదు అంటే ఇట్ హ్యాస్ రీచ్డ్ అదర్ వేలో అనో తీసుకోవాలా. మేబీ 20% ఆఫ్ ది పీపుల్ డెఫినెట్గా అది దీని ద్వారానే కావచ్చు, ఏం చేసినా సరే డెఫినెట్గా ఉంటారు. ఎక్కడైనా ఫోటో పెట్టినా సరే, లేదంటే ఎక్కడైనా వీడియో పడినా సరే, లేదా ఫేస్ ఉన్నా సరే ఖచ్చితంగా అక్కడ 20% ఆఫ్ ది పీపుల్ పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. కానీ ఆ వీడియో త్రూ ఏంటి అంటే మేబీ నేను ప్రీవియస్గా చేసిన వర్క్స్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన విధానం కావచ్చు, ఎవరు అలా తీసుకోవాలి. బికాజ్ నాకు 50-60 years వాళ్ళు కూడా షూటింగ్లో ఉన్నప్పుడు, ఐ వాజ్ షూటింగ్ ఫర్ వీరూపాక్ష అరకులో, ఎక్కడో అరకులో కూడా అక్కడ కూడా లైక్ కొంతమంది ఆంటీస్ కావచ్చు, వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా నవ్వుకున్నామండి మేము, చాలా బాగా మాట్లాడారు మీరు అని తీసుకున్నారు. కానీ ఎక్కడ నెగిటివిటీ అన్నది నేను ఇప్పటికీ చూడలా. ఇంకా 20% ఆఫ్ ద పీపుల్ దాన్ని మనం ఏం చేయలేం, అది ఏదో విధంగా ఉంటానే ఉంటుంది. ఒక టైంలో చాలా నేను బాధపడిపోయేదాన్ని, ఏంటి కమెంట్స్ ఏంటిది, ఇప్పుడు అంటే ఇంకా అందరివి చూస్తాను. ఆఖరికి ఇప్పుడు నన్ను నేను ఎలా కన్విన్స్ చేసుకున్నానంటే, నేను దేవుణ్ణి బాగా నమ్ముతాను, టెంపుల్స్ ఇవి అవి అంటే నాకు చాలా ఇష్టం. సో ఇప్పుడు ఎలా అనుకుంటానంటే, కొంతమంది దేవుణ్ణి నమ్మే వాళ్ళు దేవుడు పోస్ట్ కింద నెగిటివ్ కమెంట్స్ పెడతారు. సో మనం ఎంత, ఇట్స్ జస్ట్ అ స్మాల్, ఇది అ డ్రాప్ ఇన్ అ ఓషన్ అన్నట్టు. కాబట్టి మనకి రావడంలో ఇంకా ఏం అనలేం, దాన్ని ఆపలేం కూడా. సో మేబీ ఇంకా దాన్ని ఏం చేయలేం. బట్ దెన్ అప్పుడు ఐ థాట్ ఓకే, అప్పటి వరకు బేసిక్గా నేను జీకేలో 0 అనమాట. ఆ షో చేస్తున్నప్పుడు కూడా నాకు తెలియలేదు మేబీ అలా రీచ్ అవుతుందని, నాకు తెలియదు నిజంగా. అంటే మీరు మాట్లాడేటప్పుడు మీకు తెలీదు, లేదు అంటే అంటే మనం ఒక వర్డ్ చెప్పి వదిలేస్తే అది వేరేలా, వెనకాల మ్యూజిక్ అనేది ఇంకా ఎక్కువ యాడ్ చేస్తే ఆ ఫీల్ మారిపోతుంది కదా. సో అలా అయిపోయింది. అందులోని ఏమైపోయిందంటే ఒక్కొక్క వర్డ్స్ చెప్పి ఆపేయడం వల్ల ఇంకా మేబీ అది యాడ్ ఆన్, మేబీ అది నాకు ప్లస్ అయింది కానీ ఎక్కడ మైనస్ అవ్వాల. యా,
అంటే ఆబ్వియస్లీ మన లైఫ్లో జరిగేది ఏదైనా అది ఏ ఫోర్స్తో వచ్చినా సరే మనకు అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అని మనం డిసైడ్ చేసుకునేది ఉంటుంది. అవును. అయ్యో నాకు నెగిటివ్ అయింది, ఇంతమంది నా గురించి నెగిటివ్ మాట్లాడుకుంటున్నారు అంటే ఆబ్వియస్లీ మనకు నెగిటివ్. దానివల్ల మనకి ఇంకా మంచి అవకాశాలు వచ్చినాయంటే ఆబ్వియస్లీ అది మనకు పాజిటివ్. సో దాని తర్వాత నుంచి అంటే అంతకుముందు సోనియా ఎవరికి పెద్దగా అంతగానని తెలియదు. అంటే ఓకే యూట్యూబ్లో మీ షార్ట్ ఫిల్మ్ చేసిన వాళ్ళకి అంతవరకు మాత్రమే తెలుసు. బట్ మీరు వన్స్ మాట్లాడటం స్టార్ట్ అయిన తర్వాత సో మీ మాటల గురించి వెతుక్కోవడం కూడా ఎక్కువైపోయింది సోషల్ మీడియాలో. సో అంటే తీసుకునే వాళ్ళకి అది కొంచెం క్యూట్ వేలో తీసుకునే వాళ్ళకి క్యూట్గా అనిపిస్తుంది. కానీ అది కూడా ఏదైనా కొంచెం లిమిట్ వరకు ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు యూట్యూబ్లలో మీ గురించి ఏదైనా రాసిండ్రు అంటే థంబ్నెయిల్స్ కూడా కొంచెం ఇదిగా పెడుతుంటారు. అవి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? అంటే నేను పర్టికులర్గా ప్రతి ఒక్కటి చూస్తాను. అంటే చాలా మంది నేను చూడను అని చెప్పగలను. చాలా ఓపెన్ హార్టెడ్ అబ్బా. సో కమెంట్స్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూస్తాను. బాగా అనిపిస్తే నేను కమెంట్ చేస్తాను. అలా ఇంట్రాక్షన్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేస్తాను. అండ్ దెన్ ఎక్కడికైనా వెళ్ళాను అంటే ఖచ్చితంగా దాని కింద మళ్ళీ కమెంట్స్ చూస్తాను. నెగిటివ్స్ అన్నది వదిలేస్తాను. బట్ దెన్ 80% ఆఫ్ ద కమెంట్స్ కావచ్చు లేదంటే రెస్పాన్స్ కావచ్చు పాజిటివ్గానే ఉంటాయి. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అనమాట. అంటే మేబీ వాళ్ళ సపోర్ట్ లేకుండా కూడా ఇక్కడి వరకు రాలేకపోదును. సో దానికి కూడా నేను చాలా తక్కువ మందికి అది ఉంటుంది కాబట్టి 80% ఆఫ్ ద థింగ్ పాజిటివ్గానే ఉండడం వల్ల అప్పటి వరకు ఇప్పటికీ ఇంటర్వ్యూకి రావాలి అంటే నాకు చాలా భయం. అంటే మాట్లాడలేను చాలా ఫాస్ట్గా. కాబట్టి మైండ్ ప్రాసెస్ అవుతూ ఉండాలి. ఓకే క్వశ్చన్ వచ్చింది, ఆన్సర్ ఎలా రావాలి, ట్యూన్ చేసుకోవాలి ప్రతిదీ. కాబట్టి నేను క్వశ్చన్ మర్చిపోయాను, ఏం అడిగారు? అంటే యూట్యూబ్లో థంబ్నెయిల్స్ ఉంటాయి. యా. సో థంబ్నెయిల్స్కి వచ్చేసరికి పెడతారు కొంతమంది. ఓపెన్ చేసినప్పుడు కింద జనాలే అడుగుతారు కమెంట్కి వీడియోకి సంబంధం లేదు కదా అని. సో నాకు అక్కడ ఇంకా చెప్పడానికి ఏం ఛాన్స్ ఇవ్వలేదు. కాబట్టి ఇంకా దానికి ఇంకేం చెయ్యలే. ఇంకా అంత థంబ్నెయిల్స్ పెట్టినప్పుడు ఇంకా వాళ్ళని పర్టికులర్గా వెళ్ళి ప్రతి ఒక్కరికి చెప్పలేం కదా. కాబట్టి చూసి వదిలేయడం అంతే. సో అంటే మీరు ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు కూడా టెన్షన్తోనే వచ్చేసినారు, కూర్చోవడం కూడా టెన్షన్తోనే కూర్చున్నారు? డెఫినెట్గా ఉంటుంది కదా. సో అంటే కొంచెం కన్వర్జేషన్ అయింది కదా, ఇప్పుడు ఏమనిపించింది? ఫ్రీ కూర్చోవచ్చు అనిపించింది? అంటే ఫ్రీ వచ్చేసింది. సో మీకు ఇంకొంచెం ఫ్రీనెస్ రావడానికి నేను ఏం చేస్తానంటే తెలుసు కదా ఈ ప్రోగ్రామ్ పార్టీ. నేను నా పార్టీ అనే మామూలు మీరు ఇంకా చిల్ అవుతారు. సో మీరు ఏం తీసుకుంటారు ఏంది అనేది నేను పిలుస్తా. పిలిచిన మనిషికి మీరు మీ ఆర్డర్ చెప్పుకోండి, మీరు ఫ్రీగా చెప్పుకోండి, మనం కట్టుకునేది. ఓకేనా? సిద్ధు చాప్టర్కి వస్తే అంటే ఇప్పుడు నువ్వు ఎట్లా ట్రస్ట్ చేస్తున్నావు అంటే మీ డాడీ తర్వాత నీకు అంత మంచి రెస్పాన్సిబుల్ తీసుకోవడం కానీ లేకపోతే నీకు సపోర్ట్ ఉండడం కానీ అదంతా కూడా చెప్పినావు కదా. దీని గురించి మీ అమ్మతో డిస్కస్ చేసినప్పుడు మీ అమ్మ ఏమన్నది? అంటే ఇక్కడ చుట్టుపక్కల ఏదన్నా ఆత్మ కనిపించి సిగ్గుపడుతుంది మీకు? అట్లేం లేదు కదా, పర్లేదు కదా, అంటే చెప్పగలుగుతారు కదా? అంటే సిద్ధు కూర్చున్నట్టు అనిపిస్తుంది. అనిపిస్తుందా? నాకు కూడా అంటే నాకు మీ బ్లెషింగ్ చూసి నాకు ఆ వైబ్రేషన్ ఇక్కడ చుట్టుపక్కల ఉన్నదేమో అని కన్వర్ట్ లేదా నాకేనా కేవలం? అంటే మీకే కనిపిస్తుంది. అంటే అమ్మతో చెప్పినప్పుడు ఏమన్నారు అని అంటే క్వశ్చన్ మర్చిపోతుంటారు కదా. బేసిక్గా ఎక్కువ మైండ్లో పెట్టుకోను. యా. సో మమ్మీకి పర్టికులర్గా ఏం చెప్పలేదు నేను. మమ్మీ కూడా ఇంకా అర్థం చేసుకొని గో విత్ ద ఫ్లో, అందరం గో విత్ ద ఫ్లోనే. అంటే దేవుడు ఏది చేస్తే అది మనకు మంచి జరుగుతుంది, ఇట్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అంటే నమ్మకంతోనే. సో సిద్ధు వాళ్ళ ఇంట్లో చెప్పినప్పుడు వాళ్ళమ్మ వాళ్ళు ఎట్లా రియాక్ట్? బట్ సిద్ధు చాలా టైం తీసుకున్నాడు ఇంట్లో చెప్పడానికి. సిద్ధు భయపడ్డాడు. అంటే చెప్పాను కదా కొన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి లైఫ్లో అని, కాబట్టి హీ కుడెంట్ టెల్ ఇట్ ఇమీడియట్గా అన్నది. బట్ దెన్ చెప్పిన తర్వాత దానికి ముందే వాళ్ళకి ఆల్రెడీ నేను తెలుసు కాబట్టి దే వర్ వెరీ హ్యాపీ. అంటే సిద్ధు ఒకలా అనుకున్నాడు వీళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది, బట్ వాళ్ళు ఇంకా కంప్లీట్ హ్యాపీయా. అంటే మంచి బుట్ట బొమ్మలాగా ఇంత కుందన బొమ్మలాగా ఉన్న అమ్మాయి వస్తుంది అంటే ఎవరు మాత్రం వద్దనుకుంటారు కదా.
అంటే ఈ మాట నేను అంటుంటే ఏదో వెటకారంగా స్మైల్ వస్తున్నట్టు అనిపించింది, మీకేమన్నా వచ్చిందా? నాకు రాలా, బికాస్ నేను దగ్గర ఉండి చూసాను కదా సిచ్యువేషన్. వణికిపోయాను మొత్తం ఆ టైంలో నేను. ఇప్పుడు ఫర్ సపోజ్ సిద్ధుకి నీకు ఇద్దరికి బాగా గొడవ అయింది. వచ్చాడు ఇద్దరు సిద్ధు. పొట్టు కొట్టుకున్నారు, తర్వాత ఎవరు సారీ చెప్తారు ఫస్ట్? సిద్ధు. సర్చుకుంటూ వచ్చి చెప్పాలి బిడ్డ, లేదంటే నడవదు కదా. నేను హర్ట్ అయి ఉంటాను కదా. అంటే అవతల మనిషి హర్ట్ అవ్వడా? అది నాకు తెలీదు, నేను హర్ట్ అయి ఉన్నాను. యా, సో ఓకే, అది వాళ్ళే వచ్చి సారీ చెప్పాలా? వాళ్ళే అని కాదు, అంటే నేను తప్పు చేస్తే వెళ్ళి కాకా పట్టాలి కదా. గట్లుంటది, మనం తప్పు చేసినా వాళ్ళు తప్పు చేసినా వాళ్ళే వచ్చి సారీ. లేదు, బేసిక్గా ఎక్కువ తప్పులు సిద్ధువే చేస్తారు కాబట్టి సారీ సిద్ధు. సో ఎక్కువ ఆవేశపడేది సిద్ధువే కాబట్టి చచ్చినట్టు సిద్ధువే వస్తుంది. కొంచెం ఆవేశం తగ్గించుకోమని చెప్పండి, నేను తొందరగా ముసలోళ్ళు అవుతారు. మీ ఫస్ట్ క్రష్ ఎవరు? ఇందాకనే ఎవరో క్రష్ అని అన్నట్టున్నారు కదా మీరు. అది ఇన్స్టెంట్ క్రష్, అది లాంగ్ టైం క్రష్. లాంగ్ టైం అంటే మీ సిద్ధు కంటే బిఫోర్ ఆబ్వియస్లీ ఎవరో ఒకరు ఉండుంటారు కదా క్రష్. లవ్ అయ్యి ఉండకపోవచ్చు కానీ క్రష్ అయితే ఉంటారు కదా. ఎవరు క్రష్ కాదు? అంత క్రష్ సిద్ధు అవ్వాల, అంత సిద్ధునే చేసారు. లవ్, క్రష్, మ్యారేజ్, స్వాన్సో అన్నీ ఒకళ్ళే. ఒకే టైంలో ఇద్దరు డైరెక్టర్ల నుంచి సినిమా ఆఫర్ వస్తే ఏ డైరెక్టర్ మూవీ? అయ్యో బాబోయ్, ఇది నేను తీసుకోలేకపోతున్నాను. ఒకటి డైరెక్టర్ రాజమౌళి గారు, ఇంకొకటి రాజమౌళి గారు, ఆబ్వియస్లీ కరుణకుమార్ గారు. ఏమో అంటే ఓవరాల్గా అంటే అంటే రాజమౌళి గారి సినిమా అంటే మళ్ళీ సంవత్సరాలు వేయాల్సి వస్తుందేమో. ఏదైనా పర్లే, అంటే యాజ్ ఎ పర్సన్ కావచ్చు, లేదు అంటే యాజ్ ఎ హ్యూమన్ కావచ్చు, లెజెండ్ కాబట్టి. అంటే అది చెయ్యనని కాదు, బట్ సో ఈ లాస్ట్ క్వశ్చన్, సోనియాకి పీరియడ్ ఆఫ్ టైం బ్యాక్ వెళ్ళాలి అంటే ఏ టైంలో వెళ్తారు? ఏ మూమెంట్కి? చైల్డ్హుడ్. ఇప్పుడు కూడా చిన్నపిల్లవే కదా నువ్వు. అంటే లేదు, అంటే మేబీ అప్పుడు చెయ్యంది, లేదు అంటే అప్పుడు అవ్వంది, ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ బై మై సెల్ఫ్. మేబీ అందుకే ఇలా ఉన్నట్టున్నాను. పర్టికులర్గా చైల్డ్హుడ్లో పెద్దగా ఎంజాయ్ చేసింది లేదు, పెద్దగా చూసింది లేదు. కాబట్టి ఇండిపెండెంట్గా ఉన్న తర్వాత వెన్ ఐ గాట్ ఎవ్రీథింగ్, అంటే డెఫినెట్గా ఎంజాయ్ చేయాలి అన్నా, లేదు అంటే ఒక లైఫ్ చూడాలి అన్నా, ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా, ఎవ్రీథింగ్ టర్న్స్ అరౌండ్ మనీ. కాబట్టి అది అప్పుడు మాకు సఫిషియెంట్ లేదు, బట్ ఐ వాస్ ఫైన్. నేను ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు. ఒకటే కంప్లైంట్ చేసింది ఏంటంటే పెద్ద కాలేజెస్లో చదవడం. దట్ హ్యాపెండ్. అండ్ దెన్ మేబీ చదువుకుంది వేరే, చేస్తుంది వేరే, బట్ దెన్ స్టిల్ ఫ్యూచర్లో ఉండేది కూడా వేరే ఉంటుంది. అంటే ఆబ్వియస్లీ మన కెరియర్ ఇట్లనే ఉంటామైంది. యా, డెఫినెట్గా స్టార్ట్ అయింది 0 నుంచి కాబట్టి. సో ఇప్పుడు నేను నీకు సర్ప్రైజ్ అని చెప్పలేను కానీ, అంటే వెనకకేం చూడొద్దు, ఎందుకంటే వెనకాల నుంచి రాదు, ఎవరు వచ్చినా ముందు నుంచి వస్తారు. సో అంటే సిద్ధు లేకపోతే నేను ఒక్కదాన్ని కూర్చోబెట్టి మాట్లాడాలంటే నాకు అయితలేదబ్బా. పక్కకుంటే జర మీ కీస్లాటలు కూడా చూస్తే దగ్గర ఇంకా మంచిగా అనిపిస్తుంది. కాబట్టి సిద్ధుని కూడా పిలుద్దాం. ఆబ్వియస్లీ వచ్చే ఉంటాడు కదా, నువ్వు వచ్చినావు అంటే. యా, సో ఒకసారి నువ్వు సిద్ధు అని పిలువ, వస్తారేమో చూద్దాం. సిద్ధు ఇందాకటి నుంచి మీరు లేరని చాలా అంటే చాలా బెంగ పెట్టేసుకొని, అడిగిన దానికి కూడా ప్రతి దానికి కూడా ఆలోచించుకొని, ఎస్ నేను ఇది ఆలోచించుకొని చెప్పాలి అన్నట్టుగానే చెప్పింది అనమాట. మీరు వచ్చిన తర్వాత ముఖం వెలిగిపోతుంది. యాక్చువల్ ఆమె ముఖం వెలిగిపోతుంది కానీ మీ ముఖం ఎందుకు రెడ్గా అయిపోయింది. అంటే బ్లష్ వల్లనా? కాదు, భయం వల్ల. నేను అంత బెదిరిస్తుందా మిమ్మల్ని? చిచి తిన్న బెదిరించడం కాదండి. బేసిక్గా ఇంటర్వ్యూస్ చాలా తక్కువ ఇచ్చాం కదా, సో ఆఫ్ కెమెరా బాగానే ఉంటుంది కానీ ఒకసారి కెమెరా ఆన్ అవ్వగానే చిన్న దడొస్తూ ఉంటుంది నాకు. ఎందుకు నీ మొహం రెడ్ అయిందో నాకు తెలుసు. ఎందుకైంది? ఇందాక ఇంటర్వ్యూ ఇవ్వనన్నావు కదా, ఎందుకు వచ్చావు? యాక్చువల్లీ ఇందాకే గొడవ అయింది ఇద్దరుగా. రానని చెప్పాడు నాకు, ఇప్పుడు వచ్చాడు. ఓవర్ యాక్షన్. దేనికి గొడవ అయింది? రాను అని గొడవ అయిందా? రాను అని గొడవ చెప్పి ఇంకా అది కూడా ఇంకెందుకు రాను అని గొడవ.
రానని గొడవ పెట్టుకున్నాడా? యాక్చువల్లీ మార్నింగ్ నువ్వు బ్రేక్ఫాస్ట్ ఏం యాక్చువల్లీ మా గొడవలు ఇలానే అవుతాయి. పర్లేదు పర్లేదు చెప్పండి వెరీ లేమా. సిల్లీగా ఉంటాయి చాలా. ఇట్స్ ఓకే చెప్పండి. సో మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తావు అని అడిగితే మార్నింగ్ అడిగినావా ఆయన? లేదు, సిద్ధు నన్ను అడిగాడు, నేనేం తిన్నాను చెప్పాను. ఎగ్స్ బాయిల్ పెట్టినా అంటే నేను ఎగ్స్ ఏం తిన్ను అని చెప్తే, బేసిక్గా సిద్ధు ఎవ్రీడే మార్నింగ్ నాకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ టీ ఇవ్వాలి, బయట నేను ఎక్కడ తాగను, ఆయన ఇయ్యాలి, పెడతాడు. వావ్ మంచి జాబ్, అదృష్టం. సో టీ పెట్టాలి. సో బయలుదేరే ముందే జస్ట్ నేను బగీరా మోగ్లీకి బనానా పెడుతున్నాను అనమాట. బగీరా మోగ్లీ డాగ్స్, ఓకే మా పిల్లలు. ఓకే డైసీ ఉందా? డైసీ లేదా? లేదు. ఓకే డన్. సో బనానా ఇస్తుంటే వెళ్ళే ముందు డైలాగ్ వేసాడు, వాటి మీద ఉన్న శ్రద్ధ కొంచెం కూడా నా మీద లేదు అని అన్నాడు. అక్కడ నుంచి స్టార్టింగ్. వాళ్ళకి మాత్రం పెట్టావు, నేను లేచిన వెంటనే నన్ను ఏం తింటావు అని కనీసం అడగలేదు అని. అట్లా అడుగుతాడబ్బా? అడగద్దు కదా. ఎందుకు అడగకూడదండి? మరి మీరు ఆమె ఇయ్యాలి కదా, టీ ఎందుకు ఇయ్యలేరు? ఇచ్చాను నేను అడిగిన తర్వాత ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళంటే అడగలేరు కదా పాపం, నేను ఇది తింటాను అది తింటాను. ఎంత పెద్ద హృదయం తల్లిని. మనకంటే నోరుంది కాబట్టి మాట్లాడుకొని ఇది అది అని అనుకుంటాం. అప్పుడు నేను అయినా వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం ఏంటి నిన్ను నువ్వు అని అడిగా. కాదబ్బా, కనీసం నీకు ఆయన హెల్త్ మీద కొంచెం కూడా తిన్నాడు. బాయిల్డ్ ఎగ్స్ లేదు. ఎన్ని తిన్నాడు? ఎన్ని తిన్నావు? అది కూడా తెలియదు నీకు, నువ్వు నాకు చెప్తున్నావు. తిన్నావు కదా, ఎన్ని తిన్నావు? నేనెందుకు కాదు, నీకోసం నేను వచ్చిన కాబట్టి నేను నీకు జ్యూస్ తెప్పించిన. ఆయన రాగానే నువ్వు నాతో చెప్పాలి కదా, మరి వచ్చి నాకు జ్యూస్ ఏదో ఒకటి తెప్పియాలి. డైట్ లో ఉన్నాడు, నేనే ఎక్కువ తీసుకొని ఇవ్వను కాబట్టి నేనే అడగట్లేదు. మీకోసం ఏం కావాలో చెప్పండి, నేను తెప్పిస్తా. మీరు చెప్పకపోతే నేనే తెప్పిస్తా. కాఫీ తీసుకుంటారా కాఫీ? ఓకే, వితౌట్ షుగర్. విరూపాక్ష సినిమా చేసింది కదా, ఇంట్లో మీకు గొడవ అయినప్పుడు ఎప్పుడన్నా విరూపాక్షలో ఒక లుక్ ఇస్తుంది కదా ఈమె, అట్లా ఎప్పుడన్నా ఇచ్చిందా మీ మీద? ఒకసారి ఆయన మీద ఇప్పుడు చూద్దాం. అయ్యో ఇంతకంటే ఎక్కువ చూసినా అనుకుంటున్నావు. అది ఆ లుక్లు నా దగ్గర వర్కౌట్ అవ్వాలండి నిజంగానే. నేనే ఇన్ రిటర్న్ అలాగా అతను రవికృష్ణ గారు చేసినట్టు ఇలా చేసేస్తుంటాను ఇంట్లో తన మీద. సో సోనియా నా మీద చేసేది ఏమి ఉండదు. సోనియా నిజంగా అంటే మా ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మిమ్మల్ని తలుచుకొని సెకండ్ లేదు, మీ గురించి చెప్తూనే ఉందన్నమాట. ఆవిడ అంతగానో చెప్పడానికి నిజంగా మీరు ఆమెకి ఏమన్నా చేసిండ్రా చేతబడి? అంటే నిజంగానే చేతబడి చేయడం వచ్చుండి ఈ పాటికి నేను ఎక్కడో ఉండాలని చెప్పి చేసేసుకుందానండి చేతబడి. అది అవ్వట్లేదు కాబట్టి ఇంకో స్టిల్ పాపం ఇంకా ఆమెను బుజ్జగించుకుంటూ అలా కన్విన్స్ చేసుకుంటూ టీలు పెట్టుకుంటూ. అంటే ఏంటి, రేపు నువ్వు పెద్ద స్టార్ అయిపోతే ఇవన్నీ చేయనంటున్నావు? నువ్వే చెప్పావు. నువ్వు ఏం చెప్పాను నేను? టీ పొద్దున్న సాయంత్రం టీ ఇచ్చుకుంటూ అలా గడిపేసుకుంటా. ఫోన్ చేసి ఇంట్లో పనులు అయిపోయాయి నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడగడాలు. మీకు వచ్చిన కష్టం సో మీ ఇద్దరిట్లో ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేసిండ్రు? అంటే బేసిక్గా మా ఇద్దరి మధ్య ప్రపోజల్స్ అంటూ ఏమీ జరగలేదండి. అంటే తనకి అర్థమైపోయింది నేనంటే ఇష్టం అని, నాకు అర్థమైపోయింది తనంటే ఇష్టం అని. సో నాకేం అర్థం కాలే, ఫస్ట్ నీకే అర్థమైంది. ఏదో చెప్పాను అర్థమైంది తనకి. అరే నువ్వెలా చెప్తావు, నాకేం అర్థమైంది? నువ్వే చెప్పావుగా. సో అలాగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటే మా రిలేషన్ స్టార్ట్ అయింది. ఇంట్లో ఎవరు సారీ బ్రో, నిజంగా క్రేజీ ఉన్నారు ఇద్దరు. అలానే ఉంటది తనతోటి. మీ ఇంట్లో ఫస్ట్ చెప్పిరా? మీ ఇంట్లో ఫస్ట్ చెప్పిరా? సోనియా వాళ్ళ ఇంట్లోనే తెలిసింది ఫస్ట్. సో అక్కడ నుంచి కూల్ కాబట్టి ఏం ప్రాబ్లం లేకుండా. లేదు. అంటే ఇంట్లో తెలియక ముందు వరకు ఒక రకంగా ఉంటది, ఇంట్లో తెలిసిన తర్వాత ఇక లగ్గం ఎప్పుడు చేసుకుంటారు అనేది ఫోర్స్ కూడా ఉంటుంది. అది మీ ఇంట్లో ఎక్కువ ఉంటుందా వీళ్ళ ఇంట్లో ఎక్కువ ఉంటుంది? అంటే బేసిక్ గా ఎవరింట్లోని అంటే ఫస్ట్ అన్నారు, కానీ కెరీర్ పరంగా ఇంకా టైం పడుతుంది అని చెప్పి కన్విన్స్ చేస్తే వాళ్ళు కూడా ఓకేలే, ప్రజెంట్ కెరీర్ మీద ఫోకస్ పెట్టండి, మీ మీద మీకు నమ్మకం ఉంది, మీకు మా మీద అదే మాకు మీ మీద నమ్మకం ఉంది అని ఇంట్లో చెప్పారు కాబట్టి ఆ ప్రెషర్ అయితే రావట్లే ప్రస్తుతానికి ఇంట్లో నుంచి. సో హ్యాపీ, గో విత్ ద ఫ్లో. సోనియా అంటే మీకు చాలా ఇష్టమా? అవునండి. మీరంటే తనకి ఇష్టమేనా? నాకు అంటే చాలా ఎక్కువ ఇష్టం సోనియాకి నేనంటే. అవునా? అంటే నేను కదా చెప్పాలని మళ్ళీ నువ్వు అంటావేమో అని నేను వెయిట్ చేస్తున్నా. అట్లేం లేదు కదా.
మరి ఆయనే నీ పేరు అంత మంచిగా టాటూ వేయించుకున్నాడు, ఆయన పేరు నువ్వు వేయించుకున్నావా టాటూ? వేయించుకున్నారా మీరు కూడా? అవునా? ఒకసారి తన పేరు టాటూ చూపియారా మీరు? సీక్రెట్ అది ఇప్పుడు దాకా ఎవరికి చూపిలే. అయ్యో నేను రివీల్ చేశానా? చేసేసారు. అంటే పర్లేదు, మరి ఇప్పుడు చెప్పొచ్చు కదా. ఎట్లైనా రివీల్ అయిపోయింది కదా. అంటే ఎవరికి కనిపించకుండా ఉండాలని చెప్పేసి. అంతే. మరి ఎవరికి కనిపించొద్దు అనుకున్నప్పుడు వేసుకోవడం ఎందుకు? నాకు కనిపించాలి కదండి. నాటి ఓ ఇద్దరు సేమ్ ఫింగర్, సేమ్ ఫింగర్ సేమ్ ప్లేస్ లో ఉంటుంది. ఎందుకంటే ఎంగేజ్మెంట్ అట్లేం కాదే, హార్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా, అందుకే లెఫ్ట్ సైడ్. ఇప్పుడు చెప్పింది కొత్తగా రీజన్, ఇప్పటిదాకా అసలు రీజన్ లేదు. ర్యాండమ్ గా ఈ హ్యాండ్ అని తప్పితే రీజన్ గా కూడా ఇప్పుడు మాట్లాడింది. అసలు ఎంత పర్ఫెక్ట్ రీజన్ వచ్చిందని నాకే అర్థం కాలే. మైండ్ పోయింది. సిద్ధులో మీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటిది? నేను ఎప్పుడు టీ పెట్టడం. సారీ, కంటిన్యూ. అవును, ఎంత ఇష్టం కాకపోతే రోజు ఆయన చేయి టీనే తాగాలనుకుంటారు మీరు. అంతే. అంటే మరి టీ పెట్టడం క్వాలిటీ అలా ఏం కాదు. అలా అయితే టీ స్టాల్ పెట్టిస్తాను. మీరు చాలా వైలెంట్. లేదు, పార్ట్ టైం అదే ఫిక్స్ అయ్యాను నేను. టీ బిజినెస్ మ్యాన్ అయిపోదామని. తర్వాత ఇప్పటి నుంచే చాయ్ వాలా మాస్టరింగ్ నేర్చుకుంటున్నాను దాంట్లో. అలాగే చాయ్ పెట్టడం చాలా బాగా పెడతారు. మీరు బాగా తాగుతారు, నాకు అర్థమైంది. ఆవిడ దాంట్లో మీకు నచ్చింది ఏంటి? అన్నీ అండి. యాక్చువల్లీ అంటే మెయిన్గా నన్ను భరిస్తుంది ఎక్కువ. అది ఎవరికి తెలీదు. అంటే సోనియా టాకటివ్ నేచర్ వల్ల ఏమనుకుంటారంటే ఏమో ఈ పిల్ల ఎక్కువ ఇది అనుకుంటారు, కానీ నాకే కోపం ఎక్కువ. చెప్పింది. సో అది భరించడం అన్నది అసాధ్యమనే చెప్పొచ్చు. బట్ తను ఆ క్వాలిటీ నాకు చాలా ఎక్కువ. అంటే కోపంలో మనం మాట్లాడుకునే మాటలు ఇంకా ఎక్కువ హర్టింగ్గా ఉంటాయి. సో ఆ టైంలో నేను ఎంత ఫైర్ అవుతున్నా సరే తను ఏం మాట్లాడదు, సైలెంట్ ఉండిపోతుంది. ఉండిపోయి సిచ్యువేషన్స్ అంతా కంట్రోల్లోకి న్యూట్రల్లోకి అయిన తర్వాత అప్పుడు మాట్లాడి నాకు అర్థమయ్యేలా చెప్తుంది, ఇది నువ్వు ఇలా అరవటం వల్ల ఇది జరిగిన డ్యామేజ్ అని చెప్పి మాట్లాడితే అప్పుడు నాకు అర్థం అవుద్దా, కరెక్టే కదా అని. యాక్చువల్లీ మా ఫాదర్ కూడా చెప్తుంటారు, నీ నోటికి హద్దు అదుపు ఉండదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటావు, కొంచెం తగ్గించుకో, ఆ పిల్ల మీద అంత అరవటాలు అది ఇది చేయకని చెప్పేసి చెప్తుంటారు. కానీ ఈ మధ్య నిజంగానే వర్క్ చేసుకున్నాను దాని మీద. ఈ మధ్య కోపం ఏం రావట్లేదు నాకు. అది కోపం కాదు, అది ఇందాక తర్వాత ఎందుకు ఇప్పుడు చెప్పండి, పర్లేదు. చెప్పేసింది కదండి. పెద్ద ఎక్స్ప్లెనేషన్ పెద్ద లాగదు. సో అంటే దీన్ని బట్టి అర్థమైందంటే మీరు గొడవ పెడతారు, దానికి లేదు అంటే సిచ్యువేషన్స్ అంతే సింపుల్. ఇప్పుడు చెప్పాను కదా, నా కోపం కూడా క్షణికావేశం అండి. ఇలా వస్తుంది అలా కూల్ అయిపోతా. అసలు అంత క్యారీ చేసుకోవడాలు అలాంటివి ఏమి ఉండవు నాకు. అచ్చా అంత సీన్ లేదు. అలా వస్తుంది మళ్ళీ ఇలా పోయి ఏంటి సంగతి అని నార్మల్ అయిపోతాను. ఆ మాత్రం దానికి రావడం ఎందుకంటే అదే నాకు అర్థం కావట్లేదండి, ఏంటో మరి అది. తప్పమని వస్తుంది ఒక్కసారిగా, అపరిచితుల్లో ఆయనకి వచ్చినట్టు వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ వెంటనే. మీ ఇద్దరు ఇట్లా పొసెసివ్నెస్ ఎవరికి ఎక్కువ ఉంటుంది? ఎక్కువ పొసెసివ్ ఉంటుంది, వేరే అమ్మాయిలతో మాట్లాడితే కోపం రావడము అట్లాంటిది ఏమైనా ఉంటుంది? ఏం లేదు, పొసెసివ్ కాదు, ప్రొటెక్టివ్. ఓ కొత్త పదం చెప్పకు ఇప్పుడు నువ్వు. గూగుల్ చేసుకో. తనకే ఎక్కువ. అక్కడ నిన్న కూడా దాని గురించి డిస్కషన్ వచ్చింది. మేము ఒక మూవీ చూస్తుంటే అందులో అందులో ఒక సీన్ ఉంది. అందులో యాక్టర్ సెమీ నేకెడ్తో నడుచుకుంటూ వస్తాడు. రేపు పొద్దున్న నువ్వు అలా చేస్తావు అంటే ఏమో చెప్పలేం కదా, యాజ్ అన్ యాక్టర్ చెయ్యాలేమో, తెలియదు కదండి మనకి ఏదో వస్తా అంటే అలా ఎలా చేస్తావు నువ్వు. అదే ఇంకా అవకాశం రాలేదు, సో అది రాలేదు. ఇప్పుడు మనం క్రియేట్ చేసుకుంటున్నాగా ర్యాపిడ్ ఫైర్స్, ట్రూత్ అండ్ డేర్ సిచ్యువేషన్స్. ఏంటి ఇప్పుడు అవన్నీ ఉన్నాయేంటండి? అన్నీ అంటే తనతో అయిపోయా, నేను బతికిపోయాను అయితే. సో మీకు రవితేజ గారు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి అన్నారు, తను నిజమేనా? ఇన్స్పిరేషన్ అండి, ఇన్స్పిరేషన్. yes. హీరోయిన్లలో ఎవరంటే బాగా ఇష్టం? ఎవరు లేరండి, సారీ టు సే దిస్ బట్ యా. ఎందుకని? ఏమోనండి, నాకు యాక్టర్స్ అంటే మేల్ యాక్టర్స్ మీదే ఇన్స్పిరేషన్ కానివ్వచ్చు, అభిమానం కానివ్వచ్చు, అన్నీ అటే ఉండిపోయింది. కానీ ఎప్పుడు నేను ఇటు సైడ్ ఆలోచించలేదు, ఏం లేదు. ఏ హీరోయిన్ అంటే కూడా క్రష్ లేదా? పాత యాక్ట్రెస్ సౌందర్య గారు అంటే మంచి అభిమానం అండి. క్రష్ ఉంటే క్రష్ చేస్తాను. ఈ క్వశ్చన్ నన్ను అడిగే ముందు సోనియా యాక్చువల్లీ మీరు ఏం చెప్పరు అని నేను అనుకున్నా. నేను అనుకున్నా, ఎందుకంటే
తను పక్కన ఉన్నది కదా so మీరు చెప్పరు కదా, చెప్పరు. లేరు. లేదు అలా అని కాదు, భయపడి కాదు కానీ నాకు నిజంగానే ఎవరు లేరు. అవునా మ్మ్. పర్లేదండి, అంటే లేకపోయినా ఏమున్నది ఇప్పుడు ఆమె అంత ఓపెన్ గా క్రష్ చేస్తాను అంతే. ఉండి కూడా దండ ఉన్నా కూడా లోపల దాచుకోవడమే నేను ఇంకా ఉంటే. ఉంటే. సో రవితేజ గారి మూవీలో మీకు బాగా నచ్చింది ఏదైనా మంచి డైలాగ్ తనతోనే చెప్తారా, తనకి చెప్తారా ఏదైనా మంచి? అంటే ఆబ్వియస్లీ ఉంటాయి కదా. ఆ రవితేజ గారిదే కాకుండా ఎస్పెషల్లీ మీకు ఏదైనా డైలాగ్ నచ్చితే తనని చూసుకుంటూ చెప్పరా? ఏమండి మీరు కొంచెం నవ్వుకుంటుంటారా ప్లీజ్, ఎందుకంటే తన డైలాగ్ చెప్పాలి కదా. డైలాగ్ ఎలాంటి చెప్తాడో తెలియదు కదా, దాన్ని బట్టి. ఓ సడన్ గా డైలాగ్ అంటే గుర్తురాట్లేదండి. కత్తి అండి, కాదండి అమ్మూరు కత్తి. ఇరకాటంలో పెట్టానా లేదా స్టూడియోలోనే కూర్చోబెట్టాను? కాదు, సోఫాలో కూర్చోబెట్టారు. టైంకి డైలాగ్స్ ఏం గుర్తురాట్లేదు సోనియాని ఇంప్రెస్ చేయడానికి. రేపు పొద్దున్న సపరేట్ ఇంటర్వ్యూ తీసుకుందాం, డైలాగ్ ప్రిపేర్ అయ్యి వస్తాడు. అంటే తను చూస్తే మీకు ఏమనిపిస్తుంది అనేదైనా చెప్పండి అట్లీస్ట్. అంటే ఇప్పటి వరకు మీరు ఎప్పుడు ప్రపోజ్ చేయలేదన్నారు కదా, ఈ రకంగా ఒకసారి ప్రపోజ్ చేయండి. బెలూనియేనా ఇక బుగ్గలు కూడా పట్టుకొని చెప్పొచ్చు. ఇదిగండి. ఎస్. నాకు నిజంగా అంటే పాపం సుధీర్ గారు ఏమనుకుంటారో తెలియదు కానీ ఆ డైలాగ్ గుర్తొస్తుంది. పర్లేదు చెప్పండి. మొన్న పోయి వచ్చినట్టున్నారు కదా. నువ్వు చచ్చిపోతే నేను ఏడుతానో తెలియదు కానీ నేను ఏడితే నువ్వు చచ్చిపోతావు, అదేనా? బతుకున్నప్పుడు చెప్పు, చచ్చిపోయిన తర్వాత వద్దు. నేను ఇంకా ఏం చెప్పలేదు కూడా, ఆ డైలాగ్ గుర్తొస్తుందని చెప్పాను నేను. గుర్తొచ్చింది, మర్చిపో, వేరే చెప్పు. సరే, అయితే మీరు కొంచెం ఓపెన్ కదా, మీరన్నా చెప్పండి. ఏంటి తనని ప్రపోజ్ చేయండి ఒక మంచి డైలాగ్ తోని. డైలాగ్స్ అలా Propose నాకు చేయండి. నిజం చెప్పాలంటే సిద్ధు కూడా ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు అంటే ఆర్టిఫిషియల్ గా ఎప్పుడు అందుకే ఇప్పుడు ఓపెన్ గా చెప్పండి. అలానే అది అంటే రాదు. బేసిక్ గా ఏంటి అంటే మనం చేసే పనిలో లవ్ కనిపిస్తుంది అంటారు కదా, మాకు జస్ట్ గో విత్ ద ఫ్లో అయిపోయింది ఇప్పటికీ అంతే. బట్ ఒకటే ఏంటి అంటే తను లేకుండా నేను లేకుండా తను ఉండలేము. అదే మాట ఒకసారి ఆయనకి వెళ్ళి చూసుకుంటే చెప్పండి. లేదు, నేను చూడలేను. అదే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సెటైర్లు వేసుకోమంటే ఓపెన్ గా వేసుకోవచ్చు కానీ ఇది కొంచెం. ఏది ఒకసారి సెటర్ గా చెప్పండి, నువ్వు అంటే నాకు ఇష్టమని. ఏ అమ్మో వద్దులేండి. అది హాయ్ ఏంటి ఏం పిలుస్తా, అందుకే ఆగిపోయాను నేను. చెప్పండి మంచిగా చెప్తున్నారు మీరు. నువ్వంటే నాకు ఇష్టం. ఏంటది? ఓకే ఓకేనా? మీరు ఆయన నువ్వు చెప్పేసావా? నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేస్తే నీకు వినబడుతుందా, మాకు వినబడుతుంది. భగీరాలలో ములిగితే పనులు అవ్వు, మధ్యలో కూర్చొని. ఏంటి ఏం చెప్పావు? నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పా. ఇష్టం అని చెప్పావా? ప్రాణం కాదా? నువ్వు చెప్పది, నేనేం చెప్పాలో కూడా నువ్వు చెప్తే. నేను ఇందాక అదే చెప్పాను కదండి, సోనియా నాకన్నా ఎక్కువ తను ఇష్టపడుతుంది నన్ను అని చెప్పేసి. సో నా ప్రాణం వాళ్ళు నువ్వు కూడా అదే, చెప్పచ్చు. నువ్వెందుకు ఇష్టపడట్లేదు నా అంతా? నేను నీకంటే ఎక్కువ అని ఎందుకు అంటున్నావు? నాకు తెలుసు కాబట్టి అది. నువ్వు ఈసారి ఎక్కువ ఉండు. నేను అలానే ఉన్నాను. సరే ఇప్పుడు మీరు చెప్పరా? నువ్వంటే నాకు ప్రాణం. నాకు రాదు ఇలాంటి. పర్లేదు చెప్పారు. ఓ చెప్పానా? అయితే ఓకే, రీటేక్ అనుకున్నా. లేదు సింగిల్ టేక్ లోనే తీసుకుంటాం మేము ఏదైనా. సో తను చెప్పింది మీకు ఓకే కదండి. మరి మీరు ఏదన్నా గిఫ్ట్లు ఇవ్వడాలి అట్లాంటి ఏం తీసుకురాలేదా? బుగ్గల ఎలా తీసావో అలా పెట్టి ఏదో ట్రై చేసాం. మీరు విరూపాక్షలో రవికృష్ణ గారితో యాక్ట్ చేసిండ్రు కదా, ఆబ్వియస్లీ మీకు కూడా మంచి ఫ్రెండే అనుకుంటా కదా తను. మంచి సో తనకు ఒక్కసారి మనం ఒక కాల్ చేసి మీరు ఏదో టెన్షన్ పెట్టే కథ చేయాలి ఆయనతో. ఇది ఒక గేమ్. ఆల్ ది బెస్ట్. మీరు ఇద్దరు కలిసి, ఎందుకంటే ఆ మొక్కతే ఉండదు కదా, అంటే కో యాక్టర్స్ కదండి వాళ్ళిద్దరు. తను చేస్తే కొంచెం బెటర్ గా ఉంటుంది, నాకంటే నమ్ముతాడు. ఎక్కువ నువ్వే నేను మాట్లాడతావు నేను కదా. మాట్లాడతాను కానీ నేను చేస్తాను నమ్ముడు. ఎక్కడ ఉన్నావు అని అనేస్తాడు వెంటనే. సోనియా చేస్తే మాత్రం కాదు. మీ ఫోన్ లో సిద్ధు నెంబర్ ఏమని ఉంటుంది? రేపు సాయంత్రం 8 o'clock సర్కార్ చూస్తే మీకు తెలుస్తుంది. అందులో చెప్పాం ఇదే క్వశ్చన్ ఆన్సర్. ఏముంటది సిద్ధు పేరు మీ ఫోన్ లో? అర్ధనారి. మీ ఫోన్ లో ఏముంటది? గోల్డ్ అని ఉంటుంది. డైమండ్స్ మీ ఇద్దరు. రవికృష్ణ గారు నాకేం తెలుసు, ఏదో టెన్షన్ పెట్టాలి నేను చెప్పు. ఏదో మా ఇద్దరం విడిపోతున్నాం అని చెప్పుని. అది పర్టికులర్ గా రవికృష్ణకి ఫోన్ చేస్తామా మనము? పాయింటేనండి అది కూడా. అంటే ఏమో నాకున్న ర్యాప్తో నువ్వే ఆలోచించి చెప్తావు. అది వద్దులే వేరేది ఏమైనా ఆలోచించి చెప్పు. ఏదో వేరే మీటింగ్ లో ఉన్నట్టున్నారు అయితే. రవికృష్ణ లేకపోతే దీప్తి సునైనా.
ఆమె ఏ విషయంలో బాగా ఆగమాగమవుతుందో. ఆ అమ్మాయికి ఊరికే టెన్షన్ వచ్చేస్తుంటది పాపం. హలో, హాయ్ రా, ఎక్కడ? ఫ్లాట్ లో. అవునా, ఏమైంది? ఖాళీయేనా? ఏమైంది చెప్పు. చెప్తాను. ఒకదానివే ఉన్నావా, ఇంకెవరైనా ఉన్నారా? అంటే నేను వినయ్ బ్రో ఉన్నాము, సైడ్ కి వచ్చా, చెప్పు. సరే, ఒకసారి కిందికి వస్తాను, కలుస్తావా? నీకో విషయం చెప్పాలి. వామ్మో ప్లీజ్, అలా నువ్వు భయపెట్టుకో, నాకు వస్తుంది, స్ట్రెస్ వస్తుంది, ప్లీజ్. నాకే వస్తుంది, ఇంకా నీకెంత? దేనికి? యాక్చువల్లీ నిన్న నాకు సిద్ధుకి గొడవ అయింది. సొల్లు చెప్తున్నావు. అయ్యో బాబోయ్, నేను ఇప్పటి వరకు ఇంకెవ్వరికి చెప్పలే, నిజంగా నీకే చెప్తున్నా. ఎవరికి చెప్పాలో కూడా అర్థం కాలా. నెక్స్ట్ నీకేంటి ఆటలుగా ఉన్నా? సరే, నేను వస్తున్నాను. నువ్వు ఎక్కడున్నావు చెప్పు. ఇలా నువ్వు నమ్మ. పైకి రా, 33rd floor. వద్దు, నేను పైకి రాలేను, ప్లీజ్. కింద ఎవరెవరు ఉన్నారు? నేను ఒక్కదాన్నే ఉన్నాను. మరి రా పైకి. నేను రాలేను, ప్లీజ్ అర్థం చేసుకో. నేను ఫేస్ చేయలేను. ఏం ఫేస్ చేయలేవు? నువ్వు నవ్వుతావేంటి? ఏం ఫేస్ చేయలేవు చెప్పు నువ్వు. సిద్ధుకి నాకు నిన్న నైట్ పెద్ద గొడవ అయింది. పైకి రావడానికి ఏంటి ప్రాబ్లం అంటున్నాను నేను రాలేను. సిద్ధు ఫోన్లు ఎత్తట్లే నిన్నటి నుంచి. ఎక్కడైనా బార్లో తాగేసి పడుకున్నాడేమో అనిపిస్తుంది. నేనేంటి నీకు పెళ్ళికి ఇన్వైట్ చేస్తున్నట్టు అలా వింటావు? మరి ఇది పెద్ద ప్రాంకే. ఏం సరే, ఓకే, ఆగు, వస్తున్నా. నమ్మట్లేదు. అర్థమైపోయింది దానికి. కాదు, అంతా బానే ఉంది కానీ బార్లో తాగేసి పడిపోయింది. అది ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో? ఊరికి యాడ్ చేసా. ఏదో పచ్చి తాగుబోతుని అనుకుంటారేమో ఇప్పుడు. ఒకసారి నువ్వు ఫోన్ చేసి సోనియా ఏమైనా ఫోన్ చేసిందా అని అడుగు. అప్పుడు ఖచ్చితంగా ఇంకా అడుగు. నువ్వు చేయదు, నమ్మట్లేదు. కరెక్ట్ గా నువ్వు చేసిన వెంటనే నేను చేశాను అంటే మన ఇద్దరు గొడవ అయిందంటే స్టార్ మరియు 9 నొక్కండి. ఇంకా ఇన్స్టాల్ చేయండి వింక్ మ్యూజిక్ యాప్. హలో, ఫ్లాట్ నెంబర్ కూడా అడగవా? కాదు, సిద్ధు ఫోన్ చేశాడా నీకు? లేదు. ఓవర్ యాక్షన్ చేయకు, నిజం చెప్పు. అరే తెలియదు నిజంగానే. అవునా? ఇప్పుడా? అంటే ఒక 1 hour బ్యాక్, 2 hours బ్యాక్ సిద్ధు ఏమైనా ఫోన్ చేశాడా? లేదు, ఆగు చూస్తా. నాకు చేయలేదు. అవునా? నిజంగానే బాలే ఫేసెస్ సారీ. సరే పైకి రా మరి మాట్లాడు. కిందికి రా, మళ్ళీ పైన ఉన్నారు. సొల్లు సిద్ధు కాల్ చేస్తున్నాడు. ఇద్దరు కలిసి ఏదో డ్రామా చేస్తున్నాడు. డ్రామా. హాయ్, ఎలా ఉన్నావు? చెప్పానా? అరే నిజంగానే విడిపోతున్నాం రా నాయన. సొల్లు అంటే విడిపోవడానికి రీజన్ ఏంటంటే నేను తాగేసి బార్లో పడిపోయానని చెప్పింది చూడు, అదే రీజన్. వేరేది ఏమీ లేదు. అదొక్క రీజన్ వల్లే నిజంగా విడిపోతున్నాం ఇప్పుడు. కాదు, అదైతే కామెడీ. ఎక్కడ పడిపోయాడు అంటే ప్లీజ్. కాదు, పొద్దున్న సిద్ధుకు పట్టించుకోకుండా బ్రేక్ఫాస్ట్ బగిరా వాళ్ళకి పెట్టానని గొడవ అయిందన్న. మన ఇంటర్వ్యూలో ఉన్నాం, విషయం గుర్తుందా? సరే బాయ్, మరి మళ్ళీ కాల్ చేస్తాం. దేనికి? అంటే బేసిక్గా ఒక ఇంటర్వ్యూలో ఉన్నాం అనమాట, అలా నీకు కాల్ వచ్చింది. అమ్మని అమ్మ దొంగ మొహందన. ఓకే బాయ్. బాయ్. నైస్ ప్రాంక్ అండి. మీరు చేసిన మొత్తం ప్రాంక్లో పాపం అమ్మాయి ఇక్కడ ఎంత ముద్దుగా గుమ్మడి పండు లెక్క కూర్చున్నాడు అండి. తాగేసి పడిపోయారంట. ఊరికే అంటే తాగి అంటే బ్రేకప్ అవుతే ఫస్ట్ థింగ్ అదే చేస్తారు కదా అని అలా రియలిస్టిక్ గా మనం మూవీస్ లో చూస్తాం కదా. అబ్బాయిలు బ్రేకప్ అంటే ఫస్ట్ మందుకే. కుక్క పిల్ల మందు, పైన షాల్వా, కుక్క పిల్ల, దేవదాస్. మనం అంత లేదులేండి. అంటే ఇప్పుడు ఏంటి తాగేసి బార్లో పడిపోమంటావా ఏంటి చెప్పు. నిజంగా మీ ఇద్దరిని స్క్రీన్ మీద చూసినప్పుడు ఎంత హ్యాపీ అనిపిస్తుంది, ఎంత మంచిగా క్యూట్ అనిపిస్తారు. అంటే మీరు ఎక్కువ పూజలు, దేవుడు అవన్నీ కూడా నమ్ముతా అంటున్నారు కాబట్టి డోంట్ సే అగైన్ విడిపోతున్నాము అట్లాంటి మాటలు దయచేసి మాట్లాడకండి. ఎందుకంటే మీ ఇద్దరిని ఇట్లనే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మీరు ఎప్పుడు ఇట్లనే హ్యాపీగా ఉండాలి, మీ కెరీర్ కూడా మంచి గ్రోత్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎట్లా అనిపించింది ఇంటర్వ్యూ?
సో ఏం లేదు, జనరల్గా మనం కంఫర్టబుల్ అయితేనే కానీ అంత మాట్లాడడం. బట్ అది మిమ్మల్ని చూస్తే చాలా క్యూట్గా ఉన్నారు బేసిక్గా. యా. సో అండ్ చాలా కంఫర్ట్ ఉన్నింది. సో ఐ రియలీ లవ్డ్ ఇట్. బేసిక్గా అంతసేపు నేను మాట్లాడను, ఒక ఎక్స్టెంట్కి కామ్ అయిపోతాను. అండ్ దెన్ ఇంకో కంఫర్ట్ ఇక్కడ ఉంది, ఒక కంఫర్ట్ అక్కడ ఉంది, కాబట్టి వచ్చేస్తుంది. కంఫర్ట్ ఇంట్లో కూడా ఉంది, డిటర్జెంట్, లిక్విడ్. సో మీరు నేను క్యామియో ప్లే చేశాను కాబట్టి పర్లేదండి. ఎక్కడ? ఇక్కడే ఇంటర్వ్యూలో లాస్ట్ 10 minutes వచ్చాను కాబట్టి. ఆ, ఫస్ట్ నుంచి వచ్చుంటే ఇంకెక్కడ తాగేసి పడిపోతానని అనేదని భయం వేస్తుంది నాకు. రానన్నావు కదా ఇందాక. నేను రానులేదు. ప్లీజ్. మీరు రాకముందు వరకు కూడా తన ఎనర్జీ లెవెల్ ఒక లెవెల్లో ఉండే, మీరు వచ్చిన తర్వాత ఒక లెవెల్ లేదు, అప్పుడు క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు అలా జస్ట్ సింక్ అయిపోయింది. అంటే సెటర్ లేడకి పక్కన పర్సన్ ఉన్నాడు కదండి, వస్తుంది ఎనర్జీ ఆబ్వియస్ గా. నేను సెటర్ వేసానమ్మని మీద. ఎంత మంది చూస్తుంటే వేసేనా అని అంటున్నావు చూడు నువ్వు. అంటే ఆయన మొత్తం మాట్లాడిందంతా బాగానే ఉంది కానీ బార్లో పడిపోయిన అది నేను జీర్ణించుకోలేకపోతున్నానండి. అక్కడి నుంచి నాకు మైండ్ లో అదే తిరుగుతుంది. Imagine ఇప్పుడు నీ thumbnail ఒక క్యాప్ వేసి తాగి పడిపోయి సిద్ధోని పడిందంటే నేను తట్టుకోలేను అసలు. థ్యాంక్ యూ సో మచ్ మీ వ్యాలిడ్ టైంని తీసుకొని జోర్దార్ పార్టీకి వచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో చూసిండ్రు కదా, ఇది ఈ వారం జోర్దార్ పార్టీ విత్ సుజాత. మరో వారం మళ్ళీ గెస్ట్తో మీ ముందుకు వస్తా. చూస్తూనే ఉండండి డైల్ న్యూస్.